నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 36లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. ఫాదర్. ఫాదర్‌ని తెలుగులో నాన్న లేదా తండ్రి అని అంటాం. మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్. మై ఫాదర్ ఈజ్ ఎ టీచర్. నా నాన్న ఒక ఉపాధ్యాయుడు. ఫాదర్ కమ్స్ హోమ్ ఎట్ 6 p.m. ఫాదర్ కమ్స్ హోమ్ ఎట్ 6 p.m. నాన్న సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తారు. ఫిష్. ఫిష్ని తెలుగులో చేప అని అంటాం. షీ కాట్ ఏ బిగ్ ఫిష్. షీ కాట్ ఏ బిగ్ ఫిష్. ఆమె పెద్ద చేప పట్టింది. ఐ లైక్ టు ఈట్ ఫిష్. ఐ లైక్ టు ఈట్ ఫిష్. నాకు చేప తినడం ఇష్టం. నాట్. నాట్ని తెలుగులో కాదు అని అంటాం. దిస్ ఈజ్ నాట్ మై బ్యాగ్. దిస్ ఈజ్ నాట్ మై బ్యాగ్. ఇది నా బ్యాగ్ కాదు. ఐ యామ్ నాట్ రెడీ ఎట్. ఐ యామ్ నాట్ రెడీ ఎట్. నేను ఇంకా సిద్ధంగా లేను. సో మచ్. సో మచ్ని తెలుగులో ఇంత లేదా చాలా అని అంటాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా ధన్యవాదాలు. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ సో మచ్. నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. ఫామ్. ఫామ్ని తెలుగులో వ్యవసాయ భూమి అని అంటాం. దే ఓన్ ఏ బిగ్ ఫామ్ నియర్ ద విలేజ్. దే ఓన్ ఏ బిగ్ ఫామ్ నియర్ ద విలేజ్. వారికి గ్రామం దగ్గర పెద్ద వ్యవసాయ భూమి ఉంది. హీ వర్క్స్ ఆన్ ఏ రైస్ ఫామ్. హీ వర్క్స్ ఆన్ ఏ రైస్ ఫామ్. అతను బియ్యం వ్యవసాయ భూమిలో పనిచేస్తాడు. బిలాంగింగ్. బిలాంగింగ్ని తెలుగులో చెందిన లేదా సంబంధం లేదా సొంతమని అనిపించడం అని అంటాం. హీ హ్యాజ్ నో బిలాంగింగ్ ఇన్ దిస్ ప్లేస్. హీ హ్యాజ్ నో బిలాంగింగ్ ఇన్ దిస్ ప్లేస్. ఈ ప్రదేశంలో అతనికి సంబంధం లేదు. ఎవ్రీవన్ నీడ్స్ బిలాంగింగ్ ఇన్ లైఫ్. ఎవ్రీవన్ నీడ్స్ బిలాంగింగ్ ఇన్ లైఫ్. ప్రతి ఒక్కరికి జీవితంలో సంబంధం అవసరం. ఎగ్. ఎగ్ని తెలుగులో గుడ్డు అని అంటాం. ఐ ఏట్ ఏ బాయిల్డ్ ఎగ్. ఐ ఏట్ ఏ బాయిల్డ్ ఎగ్. నేను ఉడకపెట్టిన గుడ్డు తిన్నాను. షీ లైక్స్ ఎగ్ కర్రీ. షీ లైక్స్ ఎగ్ కర్రీ. ఆమెకు గుడ్డు కూర ఇష్టం. ఎర్త్. ఎర్త్ని తెలుగులో భూమి అని అంటాం. ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్. ద ఎర్త్ గోస్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. వీ లైవ్ ఆన్ ఎర్త్. వీ లైవ్ ఆన్ ఎర్త్. మనం భూమిపైన జీవిస్తున్నాము. బ్రుటాలిటీ. బ్రుటాలిటీని తెలుగులో దౌర్జన్యం లేదా క్రూరత్వం అని అంటాం. బ్రుటాలిటీ షుడ్ బి పనిష్డ్. బ్రుటాలిటీ షుడ్ బి పనిష్డ్. దౌర్జన్యాన్ని శిక్షించాలి. ద మూవీ షోస్ యానిమల్ బ్రుటాలిటీ. ద మూవీ షోస్ యానిమల్ బ్రుటాలిటీ. ఆ సినిమా జంతువుల క్రూరతను చూపిస్తుంది. డ్రింక్. డ్రింక్ని తెలుగులో తాగు లేదా పానీయం అని అంటాం. డ్రింక్ వాటర్ డైలీ. డ్రింక్ వాటర్ డైలీ.
రోజు నీళ్లు తాగండి. షీ లైక్స్ కోల్డ్ డ్రింక్స్. షీ లైక్స్ కోల్డ్ డ్రింక్స్. ఆమెకు చల్లటి పానీయాలు ఇష్టం. అవేక్నింగ్. అవేక్నింగ్ తెలుగులో మెలకువ లేదా జాగరణ అని అంటాం. మార్నింగ్ అవేక్నింగ్ ఈజ్ రిఫ్రెషింగ్. మార్నింగ్ అవేక్నింగ్ ఈజ్ రిఫ్రెషింగ్. ఉదయం మేలుకొల్పు స్వచ్ఛంగా ఉంటుంది. ద అలారం క్లాక్ హెల్ప్స్ ఇన్ ఎర్లీ అవేక్నింగ్. ద అలారం క్లాక్ హెల్ప్స్ ఇన్ ఎర్లీ అవేక్నింగ్. అలారం గడియారం త్వరగా మేల్కొనడానికి సహాయపడుతుంది. అట్రిబ్యూషన్. అట్రిబ్యూషన్ తెలుగులో కేటాయింపు లేదా దత్తత అని అంటాం. హీ గేవ్ ప్రాపర్ అట్రిబ్యూషన్ టు ద ఆథర్. హీ గేవ్ ప్రాపర్ అట్రిబ్యూషన్ టు ద ఆథర్. అతను రచయితకు సరైన కేటాయింపు ఇచ్చాడు. ప్రాపర్ అట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రీసెర్చ్. ప్రాపర్ అట్రిబ్యూషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ రీసెర్చ్. పరిశోధనలో సరైన దత్తత ముఖ్యం. క్రై. క్రైని తెలుగులో అరచడం లేదా ఏడవడం అని అంటాం. ద బేబీ స్టార్టెడ్ టు క్రై. ద బేబీ స్టార్టెడ్ టు క్రై. బిడ్డ ఏడవడం ప్రారంభించింది. షీ క్రైడ్ ఆఫ్టర్ వాచింగ్ ది మూవీ. షీ క్రైడ్ ఆఫ్టర్ వాచింగ్ ది మూవీ. సినిమా చూసిన తర్వాత ఆమె ఏడ్చింది. డార్క్. డార్క్ని తెలుగులో చీకటి అని అంటాం. ఇట్ ఈజ్ వెరీ డార్క్ అవుట్ సైడ్. ఇట్ ఈజ్ వెరీ డార్క్ అవుట్ సైడ్. బయట చాలా చీకటిగా ఉంది. హీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ ద డార్క్. హీ ఈజ్ ఎఫ్రైడ్ ఆఫ్ ద డార్క్. అతనికి చీకటి అంటే భయం. కౌ. కౌని తెలుగులో ఆవు అని అంటాం. ద కౌ గివ్స్ అస్ మిల్క్. ద కౌ గివ్స్ అస్ మిల్క్. ఆవు మనకి పాలిస్తుంది. ద కౌ ఈజ్ ఈటింగ్ గ్రాస్. ద కౌ ఈజ్ ఈటింగ్ గ్రాస్. ఆవు గడ్డి తింటోంది. డిటైన్. డిటైన్ తెలుగులో నిరోధించు లేదా ఆపు లేదా అడ్డుకోవడం అని అంటాం. ద పోలీస్ డిటైన్ హిమ్. ద పోలీస్ డిటైన్ హిమ్. పోలీసులు అతనిని అడ్డుకున్నారు. హీ వాజ్ డిటైన్ ఫర్ క్వశ్చనింగ్. హీ వాజ్ డిటైన్ ఫర్ క్వశ్చనింగ్. అతన్ని ప్రశ్నించేందుకు అడ్డుకున్నారు. కోర్. కోర్ని తెలుగులో మూలం లేదా కోర్ లేదా గుండా అని అంటాం. రిమూవ్ ద యాపిల్ కోర్. రిమూవ్ ద యాపిల్ కోర్. యాపిల్ కోర్ తీసేయండి. ద ఎర్త్స్ కోర్ ఈజ్ హాట్. ద ఎర్త్స్ కోర్ ఈజ్ హాట్. భూమి గుండా వేడిగా ఉంటుంది. ఎలూర్. ఎలూర్ని తెలుగులో ఆకర్షణ అని అంటాం. ద ఎలూర్ ఆఫ్ గోల్డ్ ఇస్ టైమ్లెస్. ద ఎలూర్ ఆఫ్ గోల్డ్ ఇట్స్ టైమ్లెస్. బంగారం యొక్క ఆకర్షణ శాశ్వతమైనది. ద ఎలూర్ ఆఫ్ ద సిటీ ఈజ్ స్ట్రాంగ్. ద ఎలూర్ ఆఫ్ ద సిటీ ఈజ్ స్ట్రాంగ్. ఈ నగరానికి మంచి ఆకర్షణ ఉంది. ఎజిటేట్. ఎజిటేట్ని తెలుగులో ఉద్రేకం కలిగించు లేదా కుదిపించు అని అంటాం. హీ వాజ్ ఎజిటేటెడ్ బై ద న్యూస్. హీ వాజ్ ఎజిటేటెడ్ బై ద న్యూస్. ఆ వార్త అతన్ని కుదిపేసింది. దే ఎజిటేటెడ్ ఫర్ దేర్ రైట్స్. దే ఎజిటేటెడ్ ఫర్ దేర్ రైట్స్. వారు తమ హక్కుల కోసం ఆందోళన చేశారు. కన్సల్టెంట్. కన్సల్టెంట్ తెలుగులో సలహాదారు అని అంటాం.
We hired a financial consultant. We hired a financial consultant. మేము ఒక ఆర్థిక సలహాదారుని నియమించాము. He works as a business consultant. He works as a business consultant. అతను వ్యాపార సలహాదారుగా పనిచేస్తున్నాడు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ.